హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హరికథ ఛానల్. తిరుమల బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు, వాటి మూల కథ, అలాగే తొలి రోజు జరిగే ధ్వజారోహణం అండ్ పెద్ద శేష వాహనం గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో రెండవ రోజు జరిగే చిన్న శేష వాహనం, హంస వాహనంపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లక్షలాది మంది భక్తుల మధ్య వైభవంగా ఎలా ఊరేగుతారో తెలుసుకుందాం. చిన్న శేష వాహనం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఊరేగే ఆదిశేషుణ్ణి సూచించే వాహనం. ఈ వాహన ఊరేగింపు విశ్వశక్తిని, ఆధ్యాత్మిక మేల్కొల్పును సూచిస్తుందని, భక్తుల కోరికలను, నాగదోషాలను తొలగిస్తుందని నమ్ముతారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి వారు ఈ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాహన దర్శనం వల్ల కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని, కుండలిని యోగ సిద్ధి లభిస్తుందని, నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇది స్వామివారి దైవిక రూపాన్ని, భక్తులకు కలిగే ప్రయోజనాలను సూచిస్తుంది. సాధారణంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవాలకు అంకురార్పణ జరిగిన తరువాత స్వామివారు చిన్నశేష వాహనంపై ఊరేగుతారు. రథసప్తమి సమయంలో కూడా ఈ వాహనాన్ని ఉపయోగిస్తారు. చిన్నశేష వాహనంపై శ్రీవారు మురళీ మనోహరుడిగా అలంకరించబడి భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం చిన్నశేషుణ్ణి వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి భగవంతుడు శేషి, ప్రపంచం శేషపూతం. శేషవాహనం ఈ శేషభావాన్ని సూచిస్తుంది. అసలు వాసుకి అంటే ఎవరు? మహాభాగవతం ప్రకారం క్షీరసాగర మదన సమయంలో మందార పర్వతాన్ని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకొని సాగరాన్ని మదించిన విషయం తెలిసిందే. హిందూ మత విశ్వాసాల ప్రకారం వాసుకి నాగులకు రాజు అని అంటారు. స్వామివారి వాహనాల ముందు ఏనుగులు, అశ్వాలు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా ఉంటుంది. నాగజాతిలో అనంతుడిని అంటే పెద్ద శేష వాహనం, సర్పజాతిలో వాసుకిని అంటే చిన్న శేష వాహనంగా భావిస్తారు. శ్రీవారి నిత్యాలంకారంలో ఉండే ఆభరణాలలో రెండు భుజాలకు ఉండే నాగాభరణాలు ఆదిశేషునికి ప్రతీకగా, ఇంకా నడుముకు ధరించే నాగాభరణ వడ్డానం వాసుకికి ప్రతీకగా భావిస్తారు. చిన్న శేష వాహనంపై శ్రీవారిని దర్శించే, ధ్యానించే భక్తులకు కుండలిని యోగ సిద్ధి లభిస్తుంది. హంస వాహనం అంటే హంసపై దేవతలను ఊరేగించే వాహనం. ఇది ప్రధానంగా సరస్వతీదేవికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవ సమయంలో ఉపయోగించే పవిత్రమైన వాహనం. ఈ వాహనం జ్ఞానం, స్వచ్ఛత, ఇంకా గుణ అవగుణాలను వేరు చేసే సామర్థ్యానికి ప్రతీక. హంస పాలను, నీటిని ఎలా వేరు చేస్తుందో అలానే దేవతలకు జ్ఞానాన్ని, ఇంకా సత్యాల మధ్య తేడాను గ్రహించే శక్తిని సూచిస్తుంది. చదువుల తల్లి అవతారంలో స్వామివారు 4 మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగుతారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోలుస్తారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీవారు ఊరేగే అద్భుతమైన దృశ్యాన్ని శ్రీవారి భక్తులకు కనువిందు చేయనుంది. వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. భక్తులలో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపాద ప్రాప్తి కలిగించేందుకే శ్రీవారు హంసవాహనాన్ని అధిరోహించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తిరుమల బ్రహ్మోత్సవాల గురించి మరిన్ని దివ్య రహస్యాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కామెంట్స్లో మీ ఫేవరెట్ వాహనం ఏదో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి డీప్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అద్భుతమైన వాహన సేవ రహస్యాల గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.